2026 మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిజం మహమ్మారి నుంచి పూర్తిగా విముక్తి చేయాలనే లక్ష్యాన్ని ఛేదించడంలో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయింది. అయితే అడవుల్లో నక్సలైట్ల సాయుధ పోరాటం అంతమైనప్పటికీ వారి మద్దతుదారులు ఇప్పుడు విదేశాల వేదికగా సరికొత్త సమాంతర యుద్ధాన్ని ప్రారంభించారు. భారతదేశంలో మావోయిస్టులు భౌతికంగా ఉనికి కోల్పోయినప్పటికీ యూరప్, ఉత్తర అమెరికా, ఆసియాలోని కొన్ని దేశాలలో విస్తరించి ఉన్న కొన్ని సంస్థలు, పత్రికలు, మేధావుల నెట్వర్క్ భారతదేశ ప్రతిష్టను దిగజార్చడానికి నిరంతరం పనిచేస్తోంది. ఈ శక్తులు భారతదేశాన్ని పీడిత వర్గాలను అణిచివేసే దేశంగా ప్రపంచం ముందు చూపే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని ఆదివాసులు, కార్మికులు, వెనుకబడిన వర్గాలను ప్రభుత్వం వేధిస్తుందనే తప్పుడు కథనాలను వీరు సృష్టిస్తున్నారు. సాయుధ పోరాటాన్ని, హింసను సమర్థించుకోవడానికి ప్రభుత్వ వ్యవస్థలన్నీ దోపిడీ వ్యవస్థలని నిరూపించడమే మావోయిస్టు సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశ వ్యతిరేక కథనాలను ప్రచారం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక డిజిటల్ ప్లాట్ఫామ్లు పనిచేస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన రెడ్ స్పార్క్, అమెరికాకు చెందిన బాండ్ థాట్ వంటి వెబ్సైట్లు భారత నిషేధిత సంస్థ అయిన మావోయిస్టు సిద్ధాంతాలను, వారు పిలుపునిచ్చే ప్రజాయుద్ధం డాక్యుమెంట్లను బహిరంగంగా ఇంటర్నెట్ లో ఉంచుతున్నాయి. ఇంటర్నేషనల్ కమిటీ టు సపోర్ట్ ది పీపుల్స్ వార్ ఇన్ ఇండియా వంటి సంస్థలు భారత భద్రతా దళాల చర్యలను ప్రజలను హత్య చేస్తున్నాయని అభివర్ణిస్తూ నక్సలైట్ల హింసను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.